హరిరా రాఘవ ఆదిగణాధిపతి ఆనందమూర్తి ఆదిగణాధిపతి ఆదిగణాధిపతి మూల శక్తి మల్లెలు మల్లెలు మంచి జవంతులైన వరభద్ర నీలముని సెల్లెరావాయుదేవా చెండిచ్చి మహాపాలి సెల్లె సుభద్రురావు శరణు శరణు మరి వేడితమయ్యా నీది కైన కాశించితిమయ్యా వాసన టంగుటూర్పురమ్ముల దాసుల బాలుడ ధాయ వినాయక జయ శరణం గడారి మైసమ్మ దేవా గడారి మైసమ్మ దేవా గడారి పాపమ్మ గడారి పాపమ్మ దేవా శ్రీ మల్లేశుడా శ్రీ మల్లేశుడా దేవా వల మల్లేశుడా విదే కదా లోకానంద విదే కదా లోకానంద విదే కదా బ్రహ్మానంద విదే కదా బ్రహ్మానంద విదే కదా శ్రీ వైకుంఠ విదే కదా శ్రీ వైకుంఠ విదే కదా వనంతరంగ విదే కదా వనంతరంగ విదే కదా కలియుగ విదే కదా దండవే కోదండ విరామ మాతలి గంగ గంగ నడిపే ప్రభు మరి ఎట్లా ఉన్నది గంగనే చేరు గడపైన పెట్టే శారదమ్మ తలిచి చెయ్యెత్తి మొక్కారు శారదమ్మ బాల గలిగుండవమ్మ మొక్కేది గంగ అంటూ వాపేది గంగ ఆదరించేది గంగ తాగేది గంగ తలకు పోసుకునేది గంగ కుండలు పోసేది గంగ కూరట్ల పోసేది గంగ సకల సండాల వెళ్ళేసే సచ్చ వీర గంగ గంగ లేకున్న ఈ జగము గడియాగలేదు నీరు లేకున్న ఈ జగము నిమిషం ఉండబోదే చరాచరమాన ప్రాణకోటికి గంగే జీవనాధారమైన గంగ కరుణించినట్టయితే అధికంగా ఋతులు పడుతున్నాయి అధికంగా ఋతులు పడితే రైతు కనుక పంటలు పండిస్తూ ఉన్నాడు దేశానికి రైతే రాజు రైతే వెన్నెముక్క గనుక గంగా కరుణించకపోయినా మరి అధికంగా ఋతులు పడకపోయినా రైతు కనుక పంటలు పండించకపోయినా ఎంతటి పరిపాలన దీక్షకుడు ఉన్నా ప్రజల కష్టాలు కడ తీర్చలేడే రామ రావణది రాగమెత్తరాదు రామ రావణ వారికి రారది కర్మంబు కారగొడలినట్టు కర్మ మెడోళ్ళును దార్గపూర్గొండ దండు సవారుండకు వచ్చే మాతలింగమే గురి అందరాజా పెద్ది రాజ కొమరాల పెట్టాలి ఆడకోట నూకలమ్మ శారదా కనకదా ఉలబండి ఎంగిలియ బ్రహ్మని ఏక సేవించి కిష్ట 33 కోట్ల ఎదుల మొదలదలంచి ఉప్పులో కోరల్లి వేసుడి కోరి సవరించి మధ్యలో మళ్ళీ మరివోడి గట్టి పార్టీ వరకు మాల నీకు 10,000 శతార్థి ఓ అమ్మ ఓ కొమ్మ తుంగభద్రవేణి తూగ అడవమ్మ అన్ని అవులు మేసేటి ఆరందులోన కొన్ని అవులు మేసేటి కోరందులోన పాడవులు మేసేటి గాజులమ్మా అయ్య విండపాలు బిందెలు అది మోత అవ్వ చేసే తల్లా కవ్వాల మోత మేలు మేలివమ్మ బంగారు బిందెల్లా పాలివమ్మ పాలు విండి పసిలాగలివే అటువంటి నడిచిన నాలుగుం లోపల ఎట్లా ఉన్నది అనగా కృతయుగం త్రేతాయుగము దాపారము కలియుగమైన కృతయుగము లోపల దేవతల పరిపాలన చేసినారే త్రేతాయుగము లోపల చక్రవర్తుల పరిపాలన దాపార యుగంలో రారాజుల పరిపాలన పూర్వకాలము లోపల మరి ఎట్లా ఉన్నది అనగా రామ 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 ఏలినారు దేవతలే రామ
పోతాలే రామ రామ యా ఇడికి దగ్గర రామ రామ అదిగో కొల్లపూరి పట్టణం రామ రామ కొల్లపూరి పట్టణం రామ రామ ఇక రాజమేల రాజులవరే రాజులవరే దండివాడి యాదిరెడ్డి రామ రామ యాదిరెడ్డి వారి నమ్మో రామ రామ అరే హమ్మర నీలమ్మదేవి నీలమ్మరే ఇక నీలమ్మ గన్న కొడికే రామ రామ నిజపుణ్యశాలి మల్లయ్య ఇక యాదిరెడ్డి కొడుకు నమ్మో రామ రామ హంసగల్ల దేవుడే మల్లయ్య అరే రాజుల కుమారుడు రారాజు మల్లయ్య మల్లయ్య దేశాల దేవుడే మల్లయ్య మల్లయ్య పర్వతం దేవేంద్రుడు దేవుడు మల్లయ్య భూమి దోడి పుట్టిండు భూపాలరెడ్డి భార్య భూలక్ష్మమ్మ గారి కొడుకు శాలమరెడ్డి కొమ్మడు అనంతరెడ్డి కొమ్మడు మల్లికరెడ్డి కొమ్మడు మరి యాదిరెడ్డి భార్య కనుక అమ్మవారు నీలమ్మదేవి ఢిల్లీ చక్రవర్తులు కలగంగరాజులు 7 తోడ పుట్టింది వెళ్తే నీలమ్మదేవి అలనాడు దేవతలు వచ్చి కనుక యాదిరెడ్డికి నీలమ్మకు శివ కళ్యాణం జరిపించి అటువంటి నీలమ్మ కనుక 6 కొడుకులు పుట్టినారు శారదం పెరిగిపోయి నీలమ్మ కనుక పరదేశిని కొట్టినందుకైనా గోగుల కొల్లపురి సామ్రాజ్యానికి దేవా శంకరుడు జ్యేష్ఠదేవుని పంపినాడు పట్టవాటిలు కొల్లపురి సామ్రాజ్యం కాలి కూలిపోయింది 6 పిల్లలు తీసుకొని భర్తను తీసుకొని కనుక అడవి అరణ్యం తిరిగినది ఒకనాటి దినం అందు కనుక మనకి సిద్ధపడ్డ రోజున శంకర అని యాది చేసిన రోజు పర్వతం కొండ మీద ఉన్న బలను పడమర్చి కనుక నీలమ్మ గర్భంలో వేసినాడు నీలమ్మ గర్భం లోపల మల్లన్న జన్మం ఎత్తినప్పుడు కనుకనేమి 6 నెలల పుట్ట లోపల ఇంద్ర నాగరాజు పుట్టినాడు అటువంటి అడవి లోపల కనుక మచ్చాచు వృక్షం పుట్టినాది ఒక్కడేపలమ్మ గర్భం లోపల సాయిర సంగంలో పుట్టిండు అలన్నాడు కనుక ఈ కంచుడు అడవేలి పుట్టినది పెరిగి పెద్దవాడై మల్లన్న మనకు తిరిగి గోవుల కొల్లాపురి సామ్రాజ్యం వచ్చి పునర్నిర్మాణం చేసినాడే దేవేంద్రుడు మల్లరా రామ హో రామ అయ్యో దేవుడా దేవరాజు మల్లయ్య దేవదార కుమార రారాజు మల్లన్న రాజుల కుమార చిన్నవాడు మల్లన్న శివలీల మల్లయ్య శివలీల శంభూడే యాదిరెడ్డి కొడుకే హంసగల్ల దేవుడు నీలమ్మ కన్నా కొడుకు కొల్లపురి రాజ్యం లోపల కనుకనేమి దేవదావుడు మల్లయ్యనే దేవరాజు మల్లన్న దేవదావుల కుమార రాజు మల్లన్న కనుక రాజ పరిపాలన చేస్తూ ఉన్నాడే ఈ ప్రకారంగా ఎందుకని రారాజు మల్లన్న కాశీ దాకా కల్లలు ఢిల్లీ దాకా చేసే 7 రాజ్యాలు చల్లని భూములు మల్లన్నకే ఎక్కే గుర్రాలున్నాయి ఏలే రాజ్యం ఉన్నది 6 అన్నలు కనుక అందకిష్ట రాగల కనుక మార్కలు కట్టి వ్యవసాయం చేసి పంటలు పండిస్తూ ఉండగా మేనమావల బిడ్డలు తీసుకొచ్చి 6 లగ్గాలు చేసిండు మల్లన్న దేవగిరి పట్నం పరిపాలించాడు గోనకాడలరెడ్డి భార్య గోనవరి మాసమ్మ బిడ్డ పత్తడి పుత్తడి కాడ పౌలి గల పద్మావతిని తీసుకొని వచ్చి మల్లన్న లగ్గంలో ఆడినాడు రామ రామ కొల్లపూరి పట్టణం ఈ ప్రకారంగా కనుక గోగుల కొల్లపురి సామ్రాజ్యంలో రాజ పరిపాలన చేస్తూ ఉండగా మల్లన్న
నెలకు 2 వర్షాలు పడుతున్నాయి పైరు పంటలతో ఆ రాజ్యం శోభిల్లుతున్నది 33 జుట్లు కూడుంటాయి కానీ 3 శిఖలు కూడుండలేవు అందరికంటే పెద్దవైన వందెలక్కమ్మ కనుకనేమి మల్లన్న మీద కనుక పగదలిసి కనుక నల్లకోటి విషము చేసి విషపన్నం పెట్టినది ఆ విషపన్నం మీద ఎప్పుడో కనుక మల్లన్న అస్తమోపినాడు భగ్గున వంటి జగ్గున మనిషి కనుక విషపన్నమంతా వరాలు ముచ్చాలైనాయి అటువంటి పాము గంటకలు కనుక ఎండి బంగారు కడ్డీలైనాయి ఇటువంటి పుట్ట విషము లోపల పూర్వించలేక మల్లన్న ఇటువంటి రాజ్యంలో ఉండలేనని చెప్పి లింగాల సెల్ల లోపల మూట కట్టుకొని ఇక్కడికి నేను ఎక్కడ వెళ్ళిపోలే స్నేహానికి మించింది మరొకటి లేదన్నాడు తమ్ముడు సంగన వేడికి వెళ్ళిపోతానని ఆ రామ హో రామ అయ్యో జయరామ రామ దేవరాజు మల్లయ్య దేవతార కుమార కలకాల మల్లన్న కంట నీరు తీసేరా కలకాల మల్లన్న బోల మల్లన్న బోలబయ్య పట్టేరా కాయల కొట్టిన మామిడోలే కలసిల్లాయేరా తెంపిన మామిడోలే తెలుగులకువాయేరా దేవరాజు మల్లన్న చిన్నవాడు మల్లన్న శివలీల శంభోడు అదిగా మల్లన్న రాగడా కలవాడు అన్నల్ల మాయల్ల మాయల్ల మల్లల్ల బాలివాడు వచ్చరా పగవాడు వచ్చరా ఇతుడెవడు వచ్చా శత్రుడెవడు వచ్చ మల్లల్ల అన్న బాధ ఏమి కలిగేనా కష్టమేమి వచ్చేనా మాయల్ల మల్లన్న మల్లన్న ఏమి కష్టం వచ్చింది ఎందుకు ఒలపోస్తూ ఉన్నా మల్లన్న మల్లన్న తమ్ముడా సంగయ్య మిత్రుడు వరకు కొట్టలేదు శత్రుడు వరకు కొట్టలేదు బాధ ఏమి వచ్చిందని నీ దగ్గరికి వచ్చిందంట ఉన్నావా మరి కొల్లపురి రాజ్యం లోపల కనుక పాపాలు ఎక్కువ పాము పాము అని కనుకనేమి నా మీద కనుకనేమి భద్రం వస్తూ ఉన్నది ఉండలేను రాజ్యంలా బతకలేను రాజ్యంలా ఉండలేను రాజ్యంలా బతకలేను ఉండలేను రాజ్యంలా బతకలేను రాజ్యంలా అన్న సంగన్న ఇవాళ కనుకనేమి నా కనుకనే పాము పాము అని కనుక ఇష్టం పెడుతూ ఉన్నారు పుట్టడు విషము లోపల మల్లయ్య పూర్వించలేనంటున్నాడు మల్లు మల్లయ్య తమ్ముడా సంగయ్య వరాలు ముచ్చాలు ఎండి బంగారం మొత్తం మూసలోపల కరగబోసి ఎండి నాగలి బంగారు కాని ముచ్చాలు ముళ్ళుగార చేసినట్టయితే ఎక్కడ నల్లి వెళ్ళిపోయి వ్యవసాయం చేస్తానన్నాడు అన్నంత లోపల కనుక సాయిర సంగన సోల సింతలు సోలి ఆపల కాడ భూమిలో మూస కట్టిన మూస లోపల ఎండి బంగారం పోసిండు గాలి దేవుడు వచ్చాడు తిత్తి దూలి దేవుడు వచ్చి సమ్మడ కొట్టిండు ఊరు సార లేకుండా మల్లన్న బంగారు నాగలి ముచ్చాల ముళ్ళుగార ఎండి నాగలి తీసుకొని వచ్చి మల్లన్న చేతికి ఇట్ట ఉన్నరేరా మల్లన్న చేతికిచ్చేవరకల్లా కనుకనేమి ఇటువంటి నాగలి నడవడానికి రామన్న లక్ష్మణ 2 కోడలు కావాలి ఆ నాగలు తీసుకొచ్చి హనుమన్న గుళ్ళ దగ్గర పెట్టిండు మరి అచ్చోటి యావల మంద కొట్లాడే కోడల మంద నీలమ్మ యాదిరెడ్డిది కోడల మంద వేటికి వచ్చి రామన్న కోడి లక్ష్మణ కోడి 2 కోడలు పట్టిండు కల విద్య లేని వచ్చిన కుల విద్య రాని మల్లన్న నాగలు ఒలపలేదు గట్టాల దాపలేదు గట్టాలని ఆలోచన చేస్తూ ఉండగా 2 కోడలు వచ్చి బోర కిందికేసి నాగలి మెరల మీద వేసుకున్నాయి తమ్ముడా సంగయ్యరా తమ్ముడా నీకు నాకు రుణబంధం బాసిపోతూ ఉన్నది తమ్ముడా సంగయ్య అలనాడుకు దైవం లోపల వీరభద్రుల మహిళలమే జన్మమెత్తినము ఇలనాడు నేను మల్లనై పుట్టినందుకు సంగనవై పుట్టినందుకు నా సేవ చేసినావు ముందు జన్మం లోపల నువ్వు వీరపై జన్మమెత్తాలే నేను మాలిగా రాయడనై ఉండి నీ సేవ చేసేదారా రామ నీ సేవ చేసేదారా రామ
వంతల ఉన్నంతరా నా తమ్ముడా వంతల ఉన్నంతరా నా తమ్ముడా తమ్ముడా సంగయ్య నీకు నాకు వాసింది రాజ్యానికి వాసింది పట్టణానికి వాసిందని చెప్పి నగలు కట్టుకొని మల్లెల రాజ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటే ప్రజలక కొమ్మలెక్కి చూస్తూ ఉన్నారు. అయ్యో రాజమేల రాజవయ్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా ప్రజల కష్టాలు ఆదుకున్న వాళ్ళు ఎవరు? అడ్డం వచ్చి వద్దు వద్దంటే మళ్ళీ ఏమంటా ఉన్నారు? రైతులారా వాస భూసములారా కాలిరిన కట్టున్నది చైరిన కట్టున్నది కనుక మనసురిన అతకలేదు అర్థములను కానీ పలిగితే అతకలేదు. ఈ రాజ్యంలో ఉండనని దేవరాజు మల్లన్న ఇల్లు ఇల్లు సందునా ఈరన్న గుల్లేరా వాడవాడు సందునా సోమన్న గుల్లేరా సోమన్న గుల్లేరా సోదరా మల్లేశ్వరి గుల్లూరా మండపాలే గోగుల కొల్లపురి సామ్రాజ్యాలు కలిగి వెళ్ళిపోతుంటే మల్లే రాజ్యంలోకి వెళ్ళిపోతున్న టైం లోపల యాదిరెడ్డి నీలమ్మ కొత్త కోడలైన పద్మావతిని తీసుకొని రావడానికి వెళ్ళిపోయి కొంచెం నాగబండి కట్టుకొని కనుక పొలం మీదకి వచ్చిరి. వచ్చే వరకు ఈ వార్త కనుక మీ కట్టెలు పిడికలకు పోయిన ఆడవాళ్ళతోటి కనుక కన్న తల్లి నీలమ్మకి తెలిసింది. విప్పిన సత్యమూట మళ్ళా బండి పెట్టి కనుక మీ లోయలు చేరుకున్నారు. నా కొడుకు కనుక ఏమి కష్టం వచ్చిందని అమ్మవారు నీలమ్మ దబదిబ కొట్టుకుంటా కలవారి కాంతారా దోలాడి బిడ్డే అమ్మవారు నీలమ్మ దిగు దిగు మాలురా దీవస్తూ ఉన్నారే వాడాలు దాటింది మేడలైన దాటేనా అమ్మవారు నీలమ్మ అయ్యయ్యో నా కొడుక మల్లయ్య ఏ కొడుక మల్లన్న కొడుక నీకంటే ఎక్కువ నాకెవరున్నారు కొడుక నాకంటే ఎక్కువ నీకెవరున్నారు నా కొడుక మల్లయ్యరా మల్లయ్య ఏ రాజ్యం ఏ దేశం పోతున్నావు మళ్ళీ మల్లయ్య పాలివాడు వచ్చనా పగవాడు వచ్చనా ఇతుడు వచ్చనా శత్రుడు ఎవడు వచ్చరా మళ్ళీ కాదని పట్టము కలుపుకొని వచ్చిరా మళ్ళీ మల్లయ్య రాజ్యము నీదున్నది దేశము నీదున్నది బతుకు నీదుందిరా మళ్ళీ ఢిల్లీ చక్రవర్తులు కలగంగా రాదు నాకు తమ్ములు నేను మీకు మేనమామలురా మళ్ళీ మల్లయ్య కాశీరాక కల్లాలు ఢిల్లీ రాక దేశాలు సప్త రాజ్యాలు చల్లని భూములురా మల్లయ్య నీ మేనమామలు నీ బుద్ధిగా అనిపించి నీకు ఇచ్చిన కొడుగా మల్లయ్య వద్దు వద్దు నా కొడుక మల్లయ్య నువ్వు లేకపోతేరా నేను బతకలేను ఆరుగురు అన్నలు కనుక ఎట్టి వాళ్ళు ఉండరు మల్లయ్యో కొడుక ఎవరు చెప్పిన బుద్ధులు ఎవరు చెప్పిన జ్ఞానము కొడుక మల్లయ్య నువ్వు పుట్టముంది కాని కష్టపడ్డము కళ్ళ శమల పడ్డమురా కొడుక మోకాళ్ళ దాకారా మొండి చీర కట్టినా జబ్బవైన రైక జరిగి మల్లయ్య బాబనింటి బాధ్య పని చేసి కోమటిళ్ళలో కొట్లాడు దంచి మల్లయ్య కొడుక నువ్వు పుట్టినాకారా దొడ్డు పట్టగలిగేనా దొడ్డు పట్టగలిగి దోషడంబలు కలిగే మల్లయ్యో
రాజ్యం ఏ దేశం బౌద్ర మల్లి మల్లయ్య అమ్మా నీలమ్మ చెత్తుల వరు కొట్టాలేదు చెత్తుల వరు కొట్టాలేదు చెత్తుల వరు కొట్టాలే చెత్తుల వరు కొట్టాలే ఆరుగురు అన్నాలు ఒక ఆరుగురు వైనాలు ఒక్క రాయి పట్టేరు కూడా 12 మంది కనుకనేమి నా మీద పగబట్టిరమ్మా నీకన్నా ఎక్కువ నాకెవరున్నారు అమ్మాయి వాళ్ళ కనుకనేమి నీకన్నా ఎక్కువ నాకు ఎవరున్నారమ్మా నలుగురి లోపాల నల్లమోకమాయేనా నలుగురి లోపాల నల్లమోకమాయేనా 10 మంది లోపాల పరసదానమాయేనా ఉండలేను రాజ్యంలా నేను వెళ్ళిపోతాను కొల్లపూరి రాజ్యం నాకు కనుకనే మీరు నా పన్నం వాసనమ్మా దేవరాజు మల్లల్లా అమ్మా నీలమదేవి ఆరుగురు అన్నలు కనుకనేమో ఒక కట్టులు కట్టిరు ఆరుగురు అన్నలు కనుకనేమో ఒక రాయి పట్టిరి కూడా 12 మంది కనుక కలకోట విషము కల్పన చేసినారు పుట్టడు విషము లోపలనే అమ్మా పూర్వించలేనంటాడు మల్లు మల్లయ్య వద్దు వద్దని కనుక నీలమ్మ నాగలి గడ్డం వచ్చేప్పుడు మళ్ళీ నన్ను కేసిండు మంత్రుల మాట వింటలేడు రాజుల మాట వింటలేడు రైతుల మాట వింటలేడు నా కొడుకు ఎవరి మాట వినకున్నా ఈ దోసిట్ల పాలు ఆ దోసిట్ల పాలు ఈ దోసిట్ల పోసి తల ఎందు జీలకర్ర బెల్లం పెట్టి నాతి చెరమని మెడ లోపల 3 ముళ్ళ బంధం వేసిండు ఈడ గురువు ఆడ గురువు పిల్లమే పెద్ద గురువు గనక భార్య యొక్క విధి కనుక వస్తూ ఉండొచ్చని ఆలోచన చెడల మంట నీలమ్మ కనుక మీ కోడలు పద్మావతి దగ్గర వచ్చింది కోడల పద్మావతి నా కన్న కొడుకు నీ పుణ్య పురుషుడు ఈ రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడమ్మా వెనుకకు మలుపుకు రావాలి నీ వలనైతే చెప్పగా ఐవర్తి పంచని వల తీసుకున్నది చెంబుతోటి నీళ్లు తీసుకొని రామ రమ రామల్ల రామ రాఘవ రామల్ల రామ రామ రామల్ల రామ దిగు దిగుగా మాలనేరా మాలు కూడా తల్లి దిగుతూ ఉన్నది దిగు దిగుగా మాలనేరా వచ్చరా మల్లల దగ్గర గనక బాల పద్మవాది ఇడమకున్నా నీ వాలిదేమా గుడికల్లా తల్లి నిప్పినది ఇడమకున్నా నీ వాలిదేరా అటువంటి బాల పద్మవతి రాదేవి చెంబుతోటి నీళ్లు పట్టినది 2 పాదములు కడిగినది కోడలు గనకనే పాదములు కడిగింది అటువంటి గనక నొష్టికి కుంకుమ పొట్టి పెట్టినది అది ఎల్ల పాపది బట్టి గనక ఏమంట ఉన్నది బావా మల్లికార్జున స్వామి పరాయి పిల్లని తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నావు మరి ఏ రాజ్యం ఏ దేశం వదిలిపెట్టిపోతున్నావు ఇవాళ కనుక నన్ను ఎవరి చేతిలో పెట్టినా మనవరి కళ్ళ గనుక భార్య రెట్ట బట్టి భగవంతుడు మల్లల్లా రామ 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 భార్య రామ రామ దేవరాజు మల్లు రామ 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 ఎనకాకు మర్రి రామ రామ ఎకరాని కొండారమ్మ రామ రామ రాజకోటకు రామ అయ్యో రాజకోటకు వస్తావు రే రామ రామ రాజ్యం లోపల కనుక రాన వస్తాయి ఉన్నరే రాజకోటకు వచ్చిండు రామయ్య తండ్రి ఆదిరెడ్డికి తల్లి నీలమ్మకు గనక 6 అన్నలు గనక భార్యను అప్పగించిండు వదిలే వందలక్క నీ పగ ఉంటే నా మీద కానీ నా భార్యను కనుక జాగ్రత్త
చూసుకోమన్నాడు బంగారు నాగుల దగ్గర వచ్చి ఓ స్వామి మా స్వామినే మా స్వామి ఓ స్వామి ఓ స్వామి మా స్వామినా మా స్వామి మల్లయ్య సాంటానే నాడు సాంటానే నాగలి సాగలో రావటనా వాడలైనా ఎల్లనా మేడలైనా ఎల్లనా వాడలైనా ఎల్లనా మేడలైనా ఎల్లనా ఎక్కరాని కొండలే ఎక్కిపోతా ఉన్నాడా ఎక్కరాని కొండలే ఎక్కిపోతా ఉన్నాడా దిగరాని కొండలే దిగిపోతా ఉన్నాడా అలగల మల్లు మల్లు మల్లయ్య పాల పూసవులు పౌడి తంగళ్ళు అటువంటి భూమి మీద మట్టె తీసి నాలుక మీద వేసేవరకు పంచన రుసులు కొట్టింది అటువంటి నాగలేనుగా చోట వాపినాడు అటువంటి కంచాలు కోరందలు వెలిగి ఉన్నాయి అటువంటి కనుక చెట్టు కొట్లాంటి చేతుల గొడ్డ లేకపోయాని సచ్చన వరదోడు స్వామి వల్లయ్యరా ఇరవై సేతారా దేవుడు ఏడు బిగారా వరివి తీసేనా 12 బిగారా వరివి తీసేనా నడిపుట్ట మీద ఎట్ట వేసేనా వద్ది పుల్లారా మధ్య పుల్లారా పరిచది లోపారా బలం వేసేనా పుట్టు అంటారా వాక్యం పలికేనా అగ్గి బుద్ధులు ఉట్టను పట్టేనా అలా మల్లే మల్లయ్య చెట్టంతా కొట్టిండు నడిపుట్ట ఎట్ట వేసుడు ఎట్టానికి అగ్గి పెట్టిండు బరబరి ఎట్టు అది కూడుతున్నాయి ఈ పూర్వకాలంలో శంకరుడు పార్వతి త్రియాడ మార్గం వచ్చి ఎండిని గొర్రె బంగారు తగరు కనుకనేవి 2 గొర్రెలు సృష్టింపు చేసిరి దేవలోకం తీసుకపోతే ఆ గొర్రెలు ఎవరు గాయలేకపోయి భూలోకంలో తీసుకొచ్చి పుట్ట లోపల వేసినారు కట్టాల ఈనాడు ఈ మంద ఇర్తి వందలని చెప్పి శంకరుడు పారదాగి బొడ్డికి దత్తది కప్పి శంకరుడు చేయిపోగు పార్వతి ముక్కు పోగేసి కారాబెడమని తాళ వేసిండ్రు అటువంటి నిప్పు కంకలు పోయి 6 నెలల పుట్టలు పడేవరకల్లా 6 నెలల పుట్ట లోపల 1 లక్ష మంది పెరిగి పెద్దది అయ్యింది ఆ నిప్పులు పోయి అటువంటి కనుక గొర్రెల మీద పడేవరకల్లా బేని గొర్రెల మంది కనుక పేరుతున్నారమ్మా అదిగో గొర్రెలు కాలుతున్నాయేమో 1 లక్ష మంది గాలి కొడుతుంది దేవుడా 6 నెలల పుట్ట లోపల గొర్రెల మంద సోకమైన శంకరుని మాల్యమైంది కొప్పులు ఉన్న గంగాదేవిని వదిలిపెట్టే వరకు అలా పట్టింది గంగాదేవి అటువంటి వర్షం కురిసింది 6 నెలల పుట్ట కనుక గిరణం నిండింది పుట్ట లోపల అప్పుడు బిడ్డ గొర్రె పిల్ల కంచి ఈత నేర్చినాయి వాన కొట్టి వరదలు వాసిపోయా ఎలిసంక తెరసేపటికి మళ్ళీ బంగారు నగలంట కట్టుకున్నాడు వ్యవసాయం చేయొచ్చినట్టు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం సూపు సార్లు ఓడ్చుకుంటాడు అటువంటి వ్యవసాయం పని రాని మల్లన్న కనుక బండి గిర్ర తిరిగినట్టుగా కుమ్మరోడు సారి తిప్పినట్టుగా హరమ హోరామ అయ్యో దేరవ రామ బంగారే నాగలే నగల కట్టేరా రామన్న కోడేరా లక్ష్మణ కోడారా 2 ఒక్క కోడాల నాగల కట్టేరా సాహంట నాగలే సాగేరుతున్నాడు సాగంట నాగలే సాగేరుతున్నాడు దేవరాజు మల్లన్న దేవరాజు రారాజు మల్లన్న రాజుల కుమార నాగలి తిరిగి 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 కనుక నడిపుట్ట మీదకి నాగలు వచ్చింది ఖానాబేడము లోపల రామా నాగలి కర్రు దిగబడ్డదేమి రామా
నాగలి కర్రు పోయి కనుక కానాబేడం లోపల పడ్డది నాగలి వెనుక గుంట వెనుకకు వస్తలేదు ముందుకు వస్తలేదు అటువంటి భగవంతుడు మల్లయ్య శరణకొల చేత పట్టాడు కోడలు కొట్టిండు రామన్న కోడే లక్ష్మణ కోడే పెండకల్లు పెట్టినాయి అరే నాగలి ఎందుకు బయటికి రాదని మల్లయ్య దాని మీద పడ్డాడు మల్లయ్య మోకాన కొంగు పెట్టే మల్లయ్య నాయన శివశంకర ఎక్కడ ఉన్నావు కాపే ఉల చక్ర కాపే భూచక్ర కాపు లేని ఊరు శివకాకి పాడన్ను ఇక కాపిల్ల జన్మమెత్తి మా నాయన కాని కష్టపడుతూ ఉన్నా మోపు నాదల్లో బరువు నీదన్నవని ఇక ఉలబస్త ఉన్నాడు రా మల్లయ్య ఇక మల్లన్న శోకమే రామరామ ఇక కైలాస నగరమైన అందవచ్చే కైలాస నగరం కనుక మల్లన్న శోకం కనుక వచ్చేవరకల్లా దేవాశంకర్ కనుక పార్వతి దగ్గర వచ్చినాడు బామా పార్వతి దేవలోకంలో మందగంప ఉట్టాలు ఇవ్వాలి కనుకనేమి అటువంటి పార్వతి కనుకనేమి మా దేవలోకం లోపల మందగంప తయారు చేసుకొని పార్వతి ముందు బయలుదేరింది వెనక మర శంకరుడు కనుకనేమి గంగాల మాన్యము రాని వస్తలేమి గంగాల మాన్యము రాని వస్తే గంగాల మాన్యం వెనుక లింగాల కుర్బడి వచ్చేవరకల్లా అటువంటి పార్వతి ఎవడవరా రాసబాల ఎవడవరా రాసబాల అనేవరకల్లా పార్వతి పిలుపులు వినపరందాముడు మల్లయ్య గిదిగిది ఊరికొచ్చి 2 కాళ్ళు పట్టుకున్నాడు దేవాశంకరుడు వచ్చేవరకు 2 కాళ్ళు పట్టుకునే వరకల్లా నా కొడుక మల్లయ్యరా మల్లయ్య కాపింట్ల జన్మమెత్తి కాని కష్టపడుతున్నవరా మళ్ళీ మల్లయ్య కొడగా మల్లయ్య ఈ పుట్ట లోపల తరగని ధని ఉన్నదిరా అటువంటి నాగాడు బ్యాడాకులు ఇడిచిపెట్టే వరకు రామన్న కోట లక్ష్మణ కోట కనుక కొల్లపురి సామ్రాజ్యం వెళ్ళిపోయినాయి ఇవాళ కనుక ఈ పుట్ట లోపల 100 లక్షల మంది ఉంది కాసి కష్టపడితే కలదు సుఖము నాయన దేవజంగమయ్యా నీ ఆలోచన ఎట్లా ఉంటే గట్లని అనవరకల్లా ఈ పుట్ట లోపల కనుక దీనికి కానబేడం తీస్తా ఉన్నా నేను కానబేడం తీస్తే కనుక మన పురుగులు వెళ్ళిన 100 లక్షల మంది బయటకు వస్తుంది 12 ఆమెడ దూరం కనుక వెనుక బర్రె చూడకుండా వెళ్ళిపోయినట్టయితే 100 లక్షల మంది బయటకు వస్తుంది రా మళ్ళీ మల్లయ్య నీ పూలు కుతికల పడితే మళ్ళీ మల్లయ్య కొడక మల్లయ్య కట్టుకున్న దోసి కాశ పోసుకోవాలి రచన మీద గంగడి కనుక గొంగడి కనుక భుజాన్ని వేసుకోవాలి ఎనిమిదికి ఓలాట వేసుకోవాలి అట్టిగా మార్చాచి కనుక సాంబరాన్ని పొగలేపి దేవాశంకరు తాళం తీసే వరకల్లా బేబే అని కనుక 100 లక్షల మంది వెళ్తున్నారు 100 లక్షల మంది దేవరాజు మల్లు పుట్టలకెళ్ళి కనుకనేమి 100 లక్షల మంది బయటికి వెళ్తారు అయ్యో ఉన్నాయమ్మా రామరామ పుట్టలకెళ్ళి 100 లక్షల మంది కనుకనేమి బయటికి వెళ్ళే ఈశ్వరు పట్టుకోకర్రా రామ 100 లక్షల మందానమ్మా రామరామ 12 ఆవిడ దూరం పోతుడు మళ్ళీ మల్లయ్య నల్ల ఉసుల దండు లెక్క మంద వెళ్ళినది 12 ఆవిడ దూరం పోయే వరకు 100 లక్షల మంది బయటకు వస్తున్నది ఆ మంద వెళ్ళినప్పుడు ఒక బాంబులు పడ్డట్టు పిడుగులు పడ్డట్టు కనుక ఏనాడు కనుక గొర్రెల మంద శబ్దం వినబడుతున్నది ఆ గొర్రెలు వచ్చి మల్లన్న కొంకులు దొక్కుతుంటే మల్లన్న కనుకనేమి ముందుకు కనుక వెళ్ళిపోతూ ఉన్నాడు చివరి కనుక తాలూకా తగరు తల్లి బొల్లి గొర్రె ఏనాడు బయటికి వెళ్ళినాయి దేవతలు నాడు మమ్మల్ని ఎవడు కాయలేదు ఇప్పుడు ఎవడు కాచుండని పుట్టలకి వెళ్ళి చూసే వరకు ఆర్చమని ఒక దగ్గు దగ్గే వరకల్లా ఒక ఊర్లో పడుతున్నారు దేవునుల వల్లరా 12 దేవుడు దూరం లోపల ఉన్న మల్లయ్య శివ శివ రాముడు రామల్ల రాఘవ వెనకల్లా మర్రేరా
ఉన్నాడే రామల ఓ రామ కారణంలో పుట్టాడా రెండు తోకలు అందుకున్నాడు దేవుడు ఈ గొండుకోడు గొర్రెలు కనుకనేమిడు మా కాయలని చెప్పి తిరిగి పుట్టలకి వెళ్ళిపోతున్నాయి 12 ఆమెల దూరం ఉన్న మల్లలు గిదిగి ఊరికొచ్చి తోక బలసలు అందుకున్నారు గొర్రెలు పుట్టల గుంజ మల్లన్న బయటికి గుంజ కనుక పట్టుకున్న కాడికి గొర్రెతో ఒక బెత్తడి అన్నట్టు తెగి కనుక గొర్రెలు లోపలికి వెళ్ళిపోయినాయి గొర్రెల తోకలు తీసుకొని మల్లన్న కనుక శంకరం వేడికి వచ్చిండు పొడగా మల్లయ్య ఈ 2 గొర్రెలు కనుక ఇక బయటికి వెళ్ళాయి 1,00,000 మంది పైన మళ్ళీ మల్లయ్య కాసి కష్టపడాల కొడుకా 1,00,000 మందితోటి కనుక 7 బోయిలు 7 జాగిలాలు పుట్టినాయి ఆది సిద్ధినాయన కొడుకు ఆదిరబాయి అన్న బుచ్చాల పోషమ్మకి ఆదిరల మైసమ్మ అగ్గి లేని మంద ఆగమంద కుక్క లేని మంద గుడ్డి మంద మల్లయ్య అటువంటి జగముక కొట్టిండు కనుక మీ అగ్గి చేసిండు అక్కడ పిడకకుల పెట్టే వరకు కమకమ కమకమ అగ్గి బయటికి వెళ్తున్నది మల్లయ్యరా మల్లయ్య అంటుముట్టు గోరవది మంద కొడగా మల్లయ్య ఇవాళ కనుక చుట్టంగా మనకు పనికిరాదు సూరు కింద కూర్చోరాదు మల్లయ్య మీ అన్నదమ్ములకు పాలి భాగం తప్పలేదురా మళ్ళీ మల్లయ్య ఈ పాలి భాగం ఎట్లా తప్పలేదంటే పోయినంత దూరం కనుక ఈ కాలం వస్తే కనుక మీ అన్నలు కనుక నువ్వుతో 101 పంట వేస్తారు ప్రతి చేతితో కనుక 12 పంటలు వేస్తూ ఉన్నారు వాళ్ళు పంట చేనులు చేస్తూనే ఉంటారు నువ్వు వెనక చేను మేపుకుంటూనే పోవాలే చేనోడు వచ్చిరా మల్లయ్య ఎక్కువ తక్కువ తిడుతుంటారా కొడుగా మల్లయ్య వారు తిట్టిన మాటలురా మల్లయ్య మన మీద ఉంచుకోవద్దురా మళ్ళీ మల్లయ్య వాడు అన్న మాటలకి ఇంకా 2 మాటలు గొర్రెల మీద పెట్టి నువ్వు ఎలా తిట్టావా ఇక నువ్వు ఎలా తిట్టావా మల్లయ్య వాడు రైతు కనుక నిన్ను తిట్టినట్టయితే నువ్వు గొర్రెల మీద పిల్లల మీద పెట్టి దెబ్బకి దెబ్బ కొట్టినట్టు వాడిని తిట్టాలి ఇరుసున్న బండి మీ అన్నది ఉన్నదిరా మళ్ళీ మల్లయ్య ఇరుసు లేని బండి నీదుంది ఇరుసున్న బండి ఎట్లా అంటే కాలం లేక కరువు వచ్చిందనుకో మీ అల్లని కనుక 2 కోడలు కొట్టుకురావాలి బురక కసం బండి కట్టుకోవాలి పోయినంత దూరం కనుక బండ్ల మీద పోవాలి దూపబుట్టి చల్ల ఉంటారా మల్లయ్య నీ బండి పోతూనే ఉంటదిరా మళ్ళీ మల్లయ్య గొర్రెలు మేపిన గొర్రెలకు పైసలు అడిగేటోళ్ళు లేడు కంచెకు పైసలు అడిగేటోళ్ళు ఉండరు అంతే కాకుండా గొర్రె చూస్తే కంగారు గొర్రె వన్న దగ్గర బంగారం మండుతున్నది గొర్రె వన్న బంగారం మూత్రం పోసిన పన్ను సీముడు వేసిన కనుక బంగారం వండుతుంది అంటే వండుతుంది మల్లయ్య గొర్రె వన్న దగ్గర బంగారం పంట పండుతుంది మల్లయ్య ఈ గొర్రెల మంద పైలమని చెప్పిండు అన్నిటికంటే పెద్దవాడు ఆది సిద్ధినాయన కొడుకు ఆదిరా భయ్య అన్న ఎంతసేపు తెలివి కల్లవాడి అయినా ఇది బందకు ఏజెంట్ అతడే 1,00,000 మంద పైలమన్నాడు దేవుడా శంకరుడు పార్వతి కైలాసం వెళ్ళిపోయి 1,00,000 మంద కొట్టుకొని మల్లన్న పిలుపుల్లా మల్ల తిరుగుతున్నాడు మల్లన్న పిలుపుల్లా మంద తిరుగుతూ ఉన్నాడు ఎకరాని కొండాలే ఎక్కివేపుతున్నాడు ఎకరాని కొండాలే ఎక్కివేపుతున్నాడా దేరాని కొండాలే దిగివేపుతున్నాడు అద్దాన పడలేరా వెళ్ళిపోతున్నాడు ఇడికోగా దగ్గర పులులున్నగున్నారా నేను కాపుతున్నాడా 1,00,000 మందారా రారాజు మల్లన్న కనుకనేమి ముసలున్న గుండెల నీళ్లు రాపుతున్నాడు
పూజలలో చోట పూరు తెట్లు పెడుతున్నాడు సవలక్ష మందం ఏపంగా 12 ఏళ్ళు కావస్తావు 12 ఏళ్ళు నాడు కనుక మళ్ళన్నా మరి రాజపరిపాలన చేసుడు పరుపుల మీద వన్నోడు ఇవ్వాలి ఇన్ని రోజులు ఎట్లా ఉండాలని చెప్పి సవలక్ష మంద కాడ అగ్గి చల్లార్పించిండు అగ్గి కొరకు మల్లన్న బొక్కల సిరి గోడపోతాడు ఆ సవలక్ష మంద బోయలకు ఒప్ప చెప్పి దేవరాజు మల్లయ్య మల్లయ్య రామ 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 దేవరాజు మల్లు రామ 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 అదిగో అడబోలో దాటినాడే రామ రామ అడబోలో దాటినాడే రామ రామ అడవి ఆరణ్యము దాటుకుంటూ మరి ఎక్కడ వస్తూ ఉండు మల్లయ్యో అయోధ్య నగరానికి పలమడి బాగానే కనుక బొక్కల శ్రీకోట కనుక ఈ బొక్కల శ్రీకోటకు వచ్చిన వల్లే మల్లయ్య బొక్కల శ్రీకోట మీద ఎవరున్నారు అటువంటి బాపనోళ్ళ పిల్ల రత్నగిరి రాక్షసి దాదుకున్నది రత్నాల పలక కనుక ఆ బాల ఉన్నది బాబు నుండి పిల్లని తీసుకొని వచ్చి ఈ రాక్షసి ఆ పిల్లను దాదుకున్నది ఆ రాక్షసి మానవులో ఒక పట్ల వెళ్ళిపోయి కనుక పీనుగడ తీసుకొని వస్తున్నది నూనె కడాయిలు వేసి కనుక ఈ పాప కనుక ఆమెకు అందిస్తూ ఉంటే తింటున్నది అద మాంసం తిని కనుక బొక్కలు కింద వేస్తే కనుక బొక్కల శ్రీకోట వెలిసింది బొక్కల శ్రీకోట కింద మళ్ళా ఈ బొక్కల శ్రీకోట ఎట్లా చూడబోయినా ఎట్లా కానొస్తున్నది అంటే దానికి మెట్లు లేవు ఏమి లేవు బొక్కల శ్రీకోట కొందికి వచ్చి మళ్ళా ఏమంటా ఉన్నారు ఎవరు ఎవరమ్మా మాల మీద ఎవరమ్మా ఎవరమ్మా ఎవరు ఎవరమ్మా మాల మీద ఎవరమ్మా ఎవరమ్మా అమ్మా మాల మీద ఉన్న ఎవరమ్మా మీరు అటువంటి మల్లన్న పిలుపులు కనుక చిలకలు పలికినట్టు హంసలు కూర్చున్నట్టే మధురమైన మాటలు విన్న బాల రత్నగిరి మాల కిందికి తొంగి చూసే వరకల్లా ఎవరు ఎవరయ్యా మీరెవరు ఉన్నారయ్యా ఎవరు ఎవరయ్యా ఏ రాజామున్నదయ్యా ఏ దేశమున్నదయ్యా ఏ రాజామున్నదయ్యా మాల కింద చిన్నవాడా ఏ రాజ్యం ఉన్నదో ఏ దేశం ఉన్నదో కొండల్లా ఉండేటి కోరిగోల్మా కొండల్లా ఉండేది కొల్లపూరు రాజామమ్మ మాదల్లా ఉన్నారమ్మా కొల్లపూరు పట్టణం అయ్యా ఓ మాటసారి మీరు కొండల్లో ఉండేటి కోరి కుర్మ వాళ్ళు కుర్మ వాళ్ళు అంటారు ఎందుకో రాకొచ్చినారు మాకు ఎలా చెప్పరండి ఎందుకో రాకొచ్చినారు అగ్గి కొరకు వచ్చినాను అగ్గి అలా కావాలి అగ్గి కొరకు వచ్చినాను అగ్గి కొరకు వచ్చినారు అమ్మ సవలక్షం అంత కదా అగ్గి ఆరిపోయింది అగ్గి కోసం తిరుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చాను తిరుక్కుంటా సవలక్షం అంత కాడ అగ్గి దల్లారిపోయింది అగ్గి కొరకు వచ్చినారు ఎవరికల్లా అటువంటి రాక్షసి కనుక బొక్కల సిరికోట నుంచి కనుక కీలు దించలే బొక్కల నిచ్చలేసే వరకల్లా బొక్కల నిచ్చే మెల్లలు కనుక మరి ఎక్కినారే రామ రామ అయ్యో మాడు ఎక్కతో ఉన్నారమ్మా రామ రామ బొక్కల సిరికోటపై కనుక వెళ్ళిపోతూ ఉండలే మల్లన్న కనుక మేనాడు అటువంటి బొక్కల సిరికోట మాల ఎక్కినాడు ఎన్నడు మన వాళ్ళ చూడాలి ఆ బాల రత్నగిరి దేవి ఎంత రూపురేఖలు ఎంత చక్కదనము ఎంత అందగాడు 3 గజాల దానుబావుడు మల్ల ఎమూరడు 3 మీసాలు బాగడు కట్టాలు అయ్యా మరి అగ్గి చేస్తే ఎలా తీసుకుపోతావు గొంగట్లా తీసుకోవద్దా మరి గొంగడి కాలదా కాలది ఓహో ఈయన చాలా ప్రతిభతుడు గుణవంతుడు బుద్ధిమంతుడు అన్నట్టు మరి నేను తక్కువని చెప్పి అటువంటి బాల రత్నగిరి కనుకనేమి దోసి తగ్గి తీసుకొని మళ్ళా నా దగ్గర రాని వచ్చిరాదే
అరే మల్లన్న దగ్గర వచ్చినావే ఈ దిప్పు తీసుకొచ్చి కనుక మల్లన్న గొంగట్ల చేసింది అటువంటి మల్లన్నకు బాలరత్నగిరి దేవికి మాటలు కలిసి చూపులు కలిసి ప్రేమలు కలిసినాయి నీకంటే ఎక్కువ నాకెవరున్నారు నాకంటే ఎక్కువ నీకెవరయ్యా రాక్షసి నన్ను రాదుకున్నది ఎలాడైనా ఒక రోజు రాక్షసి నన్ను తింటది అని కూడా ఆలోచన చేసి ఆ రాక్షసి వచ్చే టైంకి 12 పుట్ల నూనె కడాయి ఆగబెట్టి రాక్షసి నెత్తిల వెనుక నూనె కడాయి ఓసిరి అటువంటి మరణం కాలేక రాక్షసి బిడ్డ రత్నగిరి దేవి హర పురుషులు చూసుకొని కన్న తల్లిని చంపుతున్నావు దీనికి మల్లన్నకి ఇదివరకే పెళ్లి అయింది నువ్వు సాటుకు సమితికి పోతున్నావమ్మా ఇన్నుట ఇద్దరు ఉన్ని కంకరపల్లు ఇన్నుట ఇద్దరు పత్తి కంకరపల్లు పుట్టేది ఉన్నది ఇవాళ కనుక నా శవం కనుక నేను పరిగి వృక్ష మీద వేయండి అటువంటి ఎండకు ఎండి వారికి నాని కనుక గొంగటి నేసే సమానం అవుతుంది అని చెప్పగా రాక్షసి చెప్పిన విధంగా కనుక మల్లన్న కనుక రాక్షసి బొక్కలు మూటలు కట్టుకొని బాబా వల్ల పిల్ల బాలరత్నగిరి నెత్తి మీద పెట్టి అటువంటి కనుకనేమి కాంచాల మరి కడగల వృక్షం కింద సవలక్షం అంద దేవరాజు మల్లన్న రారాజు మల్లన్న ఆడికెళ్ళి మళ్ళీ కనుకనేమి వెనుకకు మర్రినాడే ఎకరాని కొండాలే ఎక్కిపోతాయి ఉన్నారా దేరాని కొండాలు సవలక్షం అన్నారా మన దగ్గరికి వచ్చేరా సవలక్షం అంత దగ్గర కనుక రానవస్తాయి ఉన్నారే దేవరాజు మల్లయ్య చిన్నవాడు మల్లన్న ఒంటివాడు మల్లన్న వలరాని ముఖ్యము సవలక్షం అందారా మందగాడికి వచ్చిండు మళ్ళీ ఈ మల్లన్న వచ్చారు అక్కడ కనుక భయన్న కళ్ళ చూసిండు అటువంటి భయన్న కనుకనేవి అరే వీడు మల్లన్న ఒక్కడు వస్తున్నాడా ఇద్దరు వస్తున్నాని అంటులేని మంది ఆగం చేస్తాడు మల్లనే మల్లయ్య అటువంటి మల్లన్న కనుక ఒక్కలా ఇద్దరు చూసే వరకు ఆడిబాలను తీసుకొని వచ్చిండు వరే మల్లయ్య ఆడనాడు దేవాశంకడు ఏం చెప్పుడు అంటడానికి మంది ఆగమైతుంది ఇటువంటి కనుక ఈ ఆడిదాన్ని తీసుకొచ్చాం ఇది పద్ధతి కాదని వరకల్లా అన్న భయ్యాన నేను పెళ్లి చేసుకుంటా ఇది నీకు మర్దలైతే నాకు భార్య అవుతుంది అడవరగల సవలక్షం అందకాడ కళ్యాణ మండపం ఏర్పాటు చేసిరి 10 ఏళ్ళ పబ్బది పట్టే వరకల 33 కోట్ల దేవతలు ఆ చోటికి వచ్చిరి అటువంటి తెల్ల గొర్రె పిల్ల ఉన్ని కత్తిరించి కనుక పార్వతి ఉన్ని ఉడికింది ఆ రోజు కనుక శివ కళ్యాణం జరిపిస్తామని చెప్పి కాంచాల మరి కడగల వృక్షం కింద కళ్యాణమే శివ కళ్యాణం అయ్యా కళ్యాణమే శివ కళ్యాణమా మల్లన్న రత్నగిరి పెళ్లి కళ్యాణమే శివ కళ్యాణమా కళ్యాణం శోభన మల్లరు సవలక్షం అందగాడు మరి కళ్యాణం జరిపించినారే ఈ రకంగా కనుక శివ కళ్యాణం జరిపించి దేవాన దేవతలైనా కొడగా మల్లయ్య సవలక్షం అంద పైలమన్నారు భార్య పైలమన్నారు అనవరకల్లా దేవాశంకడు కైలాసం వెళ్ళిపోయిన టైం లోపల మల్లన్న కనుక సవలక్షం అంద ఎంట పెట్టుకున్నాడు అటువంటి కనుక భార్య రత్నగిరి ఎంట పెట్టుకున్నారు రామ 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 దేవా సవలక్షం అందానే మందయాలు తొలినాది రామ 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 అడుగులైన అటేనా రామ 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 నువ్వు చేరుతోటి 101 పంట పత్తి చేరుతోటి 12 పంటలే ఎకరానికి కొండాలు ఎక్కిపోతూ ఉన్నారే రామ 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 హంగరే బాల భూపాల మారుమరాట రాజ్యము భారత గంట బంగారు గంట నవకండ భూముల కనుక మల్లల పిలుపుల్లా
మంద తిరుగుతున్నది రామ రమ రమ గోవుల కొల్లాపురి సామ్రాజ్యం వచ్చే వాళ్ళే ఆ గోవుల గొల్లపురి సామ్రాజ్యం వచ్చే వరకల్లా పౌడికల్లా పద్మావతికి రెండశేపం ఉండశేపం పెట్టి కనుక 7 ఎకరాల జొన్న సేను మంచ వేసి మంచే మీద ఈ పిల్లలు వెనుక కావలి పెట్టినారు. అటువంటి భగవంతుడు మల్లయ్య మూరడు మిసాలు బారడు గడ్డాలు సవలక్ష మంద ఉష అంటే వెళ్ళిపోతలేదు. సవలక్ష మంద తొక్కి పట్టి మల్లయ్య మంద వేపుతున్నాడమ్మా. దేవరాజు మల్లోనమ్మా రామ రామ దేవతల కుమారుడమ్మా రామ రామ రారాజు మల్లోనమ్మా రామ రామ రాజుల కుమారుడమ్మా రామ రామ దేవేంద్రుడు మల్లు మల్లు సవలక్ష మంద బే అంటే కనుక నేను వెళ్ళిపోతలేదు, కొడితే వెళ్ళిపోతలేదు. ఎవరికి చెప్పారో ఈ వార్త కనుక ఈ గొల్ల ఇక్కడ సవలక్ష మంద మేపుతున్నారు. గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో మా చెడు మేపలో మేపడి గొల్ల గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో మామ వస్తాడు మల్పరయ్య గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో మేము గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో ఇక మాట వస్తుంది మాట పెడుతుంది మల్పరయ్య మంద గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో గురిగింద గురుమల్లలో జాతర మడతారు జాతి గొల్లోడ గురిగింద గురుమల్లలో మాటకు పగలు వాడినారే మల్లల్లో ఒకసారి ట్రై అని చెప్పి కనుక సంకలు పెట్టే వరకల్లా అటువంటి బాల పద్మావతి ఏర్పాటు చేసినది. ఈ వార్త తీసుకుపోయి యాగిరెడ్డి నీలమ్మకి చెప్పగా పల్లిగంట రాజురమ్మ నీలమ్మ యాగిరెడ్డి కనుక సవలక్ష మంద కాడికి వచ్చిరే. కొడుకు రామ 12 నెలలు ఎక్కడ వెళ్ళిపోతీవురా మళ్ళీ మల్లయ్య పుట్టడి విషము లోపల పూర్వించలేక 12 ఏళ్ళు కనుక వనవాసం సవలక్ష మంద తెచ్చిన ఇక్కడ కనుక ఈ రాజ్యం లోపల ఉండనని చెప్పగా అటువంటి యాదిరెడ్డి నీలమ్మ నీ భార్యను కనుక నువ్వు వెంట పెట్టుకుని వెళ్ళిపోమన్నారు. చేసేది లేక మల్లన్న కనుక నీ పౌడికల్ల పద్మావతిని బాపనల్ల పిల్ల బాల రత్నగిరి ఇద్దరు భార్యలు ఎంట పెట్టుకున్నాడు. సవలక్ష మంద ఎంట పెట్టుకొని ఢిల్లీ కళ్యాణమమ్మ రామ రామ అరే కళ్యాణ పట్టణం ఢిల్లీ చక్రవర్తులు కరంగ రాజులు ఢిల్లీ కళ్యాణమే. ఆ ఢిల్లీ కళ్యాణంలో ఎట్లా ఉన్నదంటే బాటకలింగం నడిచే బాటకలింగం సుందరకలింగం సూరుకులింగము బాటసారకలింగం బర్రగాశవానికి లింగము జయలింగాల పట్నమమ్మ లింగాల పట్టము జయలింగాల పట్టమే. సవలక్ష మంద కనుకనేమి పంట చేను మీద గోయలు పెట్టవల్లయ్యా. ఈ శివజంతు పురుగు పోయి కనుక చేనులు ఎవరి మేస్తున్నాయి. ఢిల్లీ కళ్యాణం మంత్రులు కనుక డప్పులు కొమ్ములు బేరి ముదములు తీసుకొచ్చి ఊదినా గాని సవలక్ష మంది భయపడతలేదు, బెదిరి వెళ్ళిపోతలేదు.
మరి సవలక్ష మంద కనుక ఎట్లా పోతాను ఢిల్లీ చక్రవర్తులకు చెప్పగా అటువంటి కనుక మీ కానా బేడమనగా చేతి కడీలు బేడీలు తీసుకొని అరెస్టు చేసినట్టు కనుక బేడీలు తీసుకొని వచ్చి కూర్చున్న మళ్ళీ కూర్చున్నట్టుగా బేడీలు వేసినారే రారాదు మల్లని కనుకనేమి మరి బేడీలు వేసిరి బందికాన లోపలనే రామారామ రారాదు మల్లయ్యను గనుక బందికాన లోపల బంధించిరి మల్లని కనుక ఎప్పుడు కనుక చెరసాల లోపల బంధించి కానబేయడం లోపల ఏనాడు తోలినారు సవలక్ష మందగాల మంద ఒలపోస్తూ ఉన్నది 7 బోయిలు ఒలపోస్తారు 7 సవలక్ష మంద ఒలపోస్తూ ఉన్నది ఇద్దరు అష్టభార్యలు దేవుడా మందకడ ఒలపోస్తూ ఉన్నారు అష్టభార్యల శోకం కనుక శంకరుడికి మాల్యం అయ్యింది అయ్యయ్యో మల్లన్న కనుక ఢిల్లీ చక్రవర్తులు కళంగరాజులు ఆ పట్నం వెళ్ళిపోయిండు అక్కడ కనుక మల్లన్న బందికాన లోపల పెట్టినారు వాళ్ళు కనుక భస్మాసురుని కనుక పూజ చేసేదట అలనాడు దేవాశంకడు రూపల పడమారి రుద్రవేకుడు అయ్యి ఢిల్లీ కళ్యాణము రాని వస్తాయి ఉన్నారమ్మా రామడికి రాని వస్తా ఉన్నారా ఆ దేవాశంకర్ కనుక ఢిల్లీ కళ్యాణ పట్టం వచ్చిండు మీరు ఏం పూజ చేసేది బసవదేవుని పూజ చేసేది మరి మీ బసవదేవుడు ఉన్నాడా కాలం చేసిండు వెళ్ళిపోయిండు ఇవాళ కనుక మేము సవలక్షల మందకు వచ్చాడు ఏడుక తగరనుక పొడేళ్ళని తీసుకున్నాడు ఇటువంటి ఏడుక పొడేళ్ళు కనుక సవలక్ష మందగల్ని తీసుకొచ్చి మల్లన్న నడి బొడ్డు సావడి కాడి తీసుకొచ్చి అటువంటి పొడలు ఆడికి కోసి మరి కుప్ప వేసిండు తలా కుప్ప వేసాడు కొద్దిగా కుప్ప చేసి మల్ల కనుక తోళ్ళ పెట్టి నేను సత్యన గోరపడేళ్ళు లేపుతున్నాను మీరు మీ సత్యన మీ బసవదేవుని లేపుతున్నా అడిగిరట మా బసవదేవుడికి లేపమంటే లేవలేడు నీ సత్యం ఉంటే పొడేళ్ళు లేపమంటే దేవాశంకరి కనుక అస్తం తిప్పేవారు కదా ఇటువంటి గొర్రెపేవాళ్ళు వేసండి ఉరుకుతానే ఉన్నావమ్మా వాళ్ళు కదా పొడలు కనుక వెళ్ళిపోతా ఉన్నదే అటువంటి మళ్ళీ చెరసాల లోపలికి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఇద్దరు భార్యలకు అప్పగించిండు కొన్ని రోజులు మళ్ళీ కనుక సవలక్ష మంద కాసుకుంటూ సంసారం చేసిండు ఇన్నుట ఇద్దరు ఉన్ని కంకర పళ్ళు కనుక 10 మంది పుట్టిండు ఇన్నుట ఇద్దరు కనుక పత్తి కంకర పళ్ళు 10 మంది పుట్టిరు ఇద్దరు కనుక ఉన్ని కంకర పళ్ళు పుట్టిరు నన్నుట 4 నాదాయ కులం జన్మలు ఎత్తిండ్రు బీరయ్య బిరుదవన మల్లన్న సంపతి సంపదల్లో ఉన్నాయేమి సంపదల్లో ఉన్నాయేమి వీరయ్య బిరుదవన మరి మల్లయ్య సంపద ఉన్నదేమి చండియ గోత్రమమ్మ రామ చండీశ్వర గోత్రము మనలో మంగళం అని పాడారే సారంగా దేవుని సుందరం అని చూడారే భారతీయ నేనే వస్తా భారతీయ నేనే వస్తా దీపం పెట్ట నేనే వస్తా దుబయ్య నేనే వస్తా మంగళం అని చూడారే సారంగా దేవుని సుందరం అని పాడారే